హాయ్ అండి అందరికీ. జంతికలు తెలుసు కదండి. ఇది మన ఆంధ్ర సైడు జంతికలు అంటారు, తెలంగాణలో అయితే మురుకులు అంటారు. బియ్యం శుభ్రంగా కడిగి శనగపప్పు ఉంటుంది కదండి, పచ్చెనగపప్పు మొత్తం అన్నీ కడిగి ఆరబెట్టి పిండి మరపట్టించానండి. ఇదిగోండి ఇలా సాఫ్ట్గా ఉంది పిండి అంతా. దీనికి కావాల్సిన సామాన్లన్నీ కారం, సాల్ట్, వామ్, జంతికలు వేసుకునేది పుడకండి, వాటర్, మనం కలుపుకోవడానికి ఒక గిన్నె అంటే ఒక బేసన్ తీసుకోవాలి, మనం కలుపుకోవడానికి బాగుంటుంది అన్నమాట. ఇప్పుడు నేను పిండి కలిపి చూపిస్తాను, చూడండి ఒకసారి. పిండి ఇప్పుడు నేను తయారు చేసే జంతికలు మా మేడం వాళ్ళకండి ప్రతి సంవత్సరం ఒక 6 నెలలకు ఒకసారైనా తయారు చేసి పంపిస్తాను. ఇవి అమెరికా వెళ్తాయండి, మా మేడం వాళ్ళ కూతురికి అనమాట. నా చేతితో చేసిన జంతికలు అంటే వాళ్ళకి చాలా ఇష్టం. ప్రతిసారి పంపిస్తూ ఉంటాను. మా ఊరి నుంచి కూడా నేను పంపించేదాన్ని అనమాట. ఈసారి ఇక్కడే హైదరాబాద్లోనే ఉంటున్నాం కాబట్టి ఇక్కడే తయారు చేసి పంపిస్తాను. వాళ్ళు అమెరికా ప్యాకింగ్ చేసుకుని పంపిస్తారన్నమాట. వామ్ ఒక స్పూన్, ఇది పచ్చికారం. మనకి కొంచెం కలర్ఫుల్గా కనిపించాలి, కొంచెం కారంగా స్పైసీగా కావాలనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. సాల్ట్, మనకి టేస్ట్కి సరిపడగా సాల్ట్ వేసుకోవాలి. కొంచెం తక్కువ తినేవాళ్ళు అయితే తక్కువ వేసుకోవచ్చు, కొంచెం ఎక్కువ తినేవాళ్ళు అయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. చూసారు కదా. ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి మంచిగా. మీరు ఫస్ట్ జంతికి వేసినప్పుడు ఒకటి వేసి చూడండి, మంచిగా వచ్చింది అంటే, లేదు మనకి కొంచెం లూజ్ ఉందనుకుంటే కొంచెం పిండి కలుపుకోవచ్చు, లేదు అది గట్టిగా ఉంది అంటే కొంచెం వాటర్ వేసుకుని కలుపుకోవచ్చు అన్నమాట. చూసారు కదా, ఇలా కలిపేసుకోవాలి ఫస్ట్ అంతా. ఇప్పుడు వాటర్ పోసుకుందాం. వాటర్ ఎప్పుడు ఒక్కసారి పోయకూడదండి, కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుకొని చేసుకోవాలి. ఒకేసారి కలుపుకూడదు అన్నమాట, కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోవాలి. మీకు కలిపిన తర్వాత ఎలా వచ్చిందో చూపిస్తాను. చూసారు కదా, ఇలా కొంచెం కొంచెంగా కలుపుకోవాలన్నమాట. కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. మరి గట్టిగా కలుపుకూడదు, అలానే మరి మెత్తగా లూజ్గా కలుపుకూడదు అన్నమాట. దాన్ని మొత్తం కలిపిన తర్వాత మీకు ఒకసారి చూపిస్తాను. చూసారు కదా పిండి ఎలా కలుపుకోవాలన్నమాట. చూసారా ఇలా అన్నమాట. మొత్తం ఎప్పుడు పిండి అంతా ఒకసారి కలుపుకూడదండి, కొంచెం కొంచెంగా ఇలా మొత్తం కింద చేసుకుని కొంచెం కొంచెంగా కలుపుకోవాలి. అయిపోతున్నప్పుడు మళ్ళీ కలుపుకోవాలి. మనం వేసుకున్నప్పుడు కూడా చూసారు కదా, ఇలా ముద్ద చేసుకుని ఇలా చేయాలన్నమాట. ఇలా చేసి జంతికలు వేసుకోవాలి. వేసేటప్పుడు కూడా నేను మీకు చూపిస్తానండి ఎలా వేయాలి ఏంటి అని. వేసినాక కూడా మీకు వీడియో పెడతాను. మొత్తం అన్ని కంప్లీట్ అయిన తర్వాత మీకు కూడా వీడియో చేసి పెడతాను. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నూనె వేసుకున్నామండి. నూనె వేసి కళాయి పెట్టి నూనె వేసాను. ముందు ఫస్ట్ మీకు ఒకటి వేసి చూపిస్తాను, తర్వాత మొత్తం అన్నీ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ వేరే సెకండ్ వీడియో తీసి పెడతానండి. ఇప్పుడు నేను చాలా ఎక్కువ హెవీ చేయాలి కాబట్టి నాకు టైం కుదరదు మొత్తం అన్నీ చూపించడానికి. ఇప్పుడు ఇవన్నీ చాలా తయారు చేయాలి. మినిమం ఒక 2 క్యాన్స్ అన్నా 2 క్యాన్ల జంతికలైనా చేయాలి. ఎందుకంటే లాంగ్గా వెళ్తాయి, బాగా స్పైసీగా చేయాలి, టేస్టీగా చేయాలి. అమెరికా వెళ్తాయండి ఇప్పుడు నేను తయారు చేసిన జంతికలు. అందుకనేసి నేను వీడియోని ఆఫ్ చేసేస్తున్నాను. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఫొటోస్ వీడియో చేసి పెడతాను. సరే బాయ్. అందరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.